భర్త ప్రవర్తనే పిల్లల హత్యకు కారణమైందా? అనాథలవుతారని ఇద్దరిని అంతం చేసిందా? పిల్లలపై అంత ప్రేమ ఉంటే చంపేందుకు మనసు ఎలా వచ్చింది? మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో సంచలనంగా మారిన ఇద్దరు పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ బయటకొచ్చింది ఈ కేసులో. పిల్లలను వరుసగా తల్లి హత్య చేయడానికి కారణం భర్త ప్రవర్తనే అని ఆమె చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఉపేందర్ శిరీష దంపతులకు ప్రేమ వివాహం కాగా పిల్లలను తన దగ్గరకు రానివ్వకుండా దూరం చేయడంతో ఆమె తీవ్ర ఆవేదనకు మనస్తాపానికి గురైనట్టుగా చెప్తోంది. ఈ క్రమంలోనే చనిపోవాలని భావించింది. ఆమె చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి ఒక్కొక్కరిని అంతమొందించింది. జనవరి 17న చిన్న కుమారుడి ప్రాణం తీసింది. నీటి సంపులో పడి చంపేసింది. కానీ అది అంత ప్రమాదవశాత్తనే అనుకున్నారు కుటుంబ సభ్యులు కూడా. అనంతరం బుధవారం రాత్రి పెద్ద కుమారుని హత్య చేయడంతో ఆమె బండారం మొత్తం బయటపడింది. పోలీసుల విచారణలో ఆమెనే నిందితురాలు, తల్లే నిందితురాలని కూడా ఇక్కడ తేలింది. మొత్తంగా ఇక్కడ మనం చూస్తే తల్లి ఒక మనస్తాపానికి గురయ్యి పిల్లల్ని చంపేసినట్లుగా తెలుస్తోంది. తన మరణ శాసనం కూడా, తన పిల్లల మరణ శాసనం కూడా ఆ తల్లే ఈరోజు రాసిందని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను, అందుకే పిల్లల్ని చంపేశాను, నేను చచ్చిపోవాలని అనుకున్నాను. బట్ నేను చచ్చిపోతే పిల్లల్ని ఎవరు బాగా చూసుకోలేరు కాబట్టి ఫస్ట్ పిల్లల్ని చంపేసి తర్వాత నేను కూడా చచ్చిపోవాలి అని అనుకున్నానని కూడా పోలీసుల ఎదుట ఆ తల్లి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కొడుకును హత్య చేసింది తల్లే అని కూడా పోలీసులు నిర్ధారించేశారు. కన్న కొడుకుల్ని తల్లే చంపడంతో కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ఇక్కడ షాక్కి గురయ్యారు. ఉపేందర్ శిరీష దంపతులు 6 ఏళ్ల క్రితం వీరు అందరిలాగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు పుట్టారు. మనీష్, మోక్షిత్, నిహాల్ ఉన్నారు. భర్త ఉపేందర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం నుంచి తన భర్త అక్రమ సంబంధాలు అంటకడుతూ వేధిస్తున్నాడని భార్య శిరీష కూడా పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. పిల్లలను కూడా దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాడని, మానసికంగా కుమిలిపోయాను అని కూడా ఆ తల్లి చెప్తోంది. భర్త తాగుడుకు బానిసై భార్యను, పిల్లలను పట్టించుకోకపోవడంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని కూడా శిరీష పోలీసులకు చెప్తోంది. అయితే తాను చనిపోతే పిల్లలను పట్టించుకునేవారే లేరని భావించింది ఆ తల్లి. పిల్లల్ని చంపి తాను కూడా చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఒక్కొక్క పిల్లల్ని కూడా చంపుతూ వచ్చింది, ఎవరికి అనుమానం రాకుండా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక క్లూతో అయితే ఈరోజు ఆ తల్లే చంపినట్లుగా అయితే పోలీసుల విచారణలో తేలింది. తను స్వయంగా చెప్తుంది, నేను ఎందుకు చంపేయాలి అనుకున్నాను, ఎందుకు చచ్చిపోవాలి అనుకున్నాను కూడా ఈరోజు పోలీసులకి నిజాన్ని చెప్పింది. ఎంతో మనోవేదనకి గురయ్యాను, నా పిల్లల్ని నా దగ్గరికి రానికుండా చేశాడు, నాకే అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, ఈ నేపథ్యంలోనే పిల్లల్ని కూడా నా దగ్గరికి రానివ్వకుండా చేశాడు, తాగుతున్నాడు, నా భర్త తిరుగుతున్నాడు, ఇంట్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదే నేపథ్యంలో నేను చచ్చిపోవాలనుకున్నాను, నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు, ఈ నేపథ్యంలోనే పిల్లల్ని ఒక్కొక్కరిని కూడా చంపి నేను కూడా చచ్చిపోవాలి అని అనుకున్నానని కూడా, నా మరణ శాసనం, నా కుటుంబ మరణ శాసనం నేనే రాశాను అని కూడా ఆ తల్లి రోజు పోలీసులకు చెప్తున్న పరిస్థితి శిరీష చెప్తోంది. దీంతోపాటు అంతకుముందు జనవరి 15, 2025న చిన్న కుమారుడు నిహాల్ని, వాడికి 2 ఏళ్ళు, నీటి సంపులో పడేసి కూడా చంపింది. ప్రస్తుతం 2వ కుమారుడు ప్రాణాలతో ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. కసాయి తల్లి శిరీషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కాగా పిల్లలు వరుసగా చనిపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పనేనని కూడా మొదట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భావించారు. ఆ తల్లి కూడా చనిపోయినప్పుడు కూడా అందరిలాగే గుండెలు పగిలేలా రోధించింది, ఏ అనుమానం రాకుండా కూడా. ఫస్ట్ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఎవరికి అనుమానం రాలేదు, ఒకంత ఎవరైనా చంపారా అంటే కూడా ఆ తల్లి ఒక బయటలో చెప్పడం జరిగింది సుమన్ టీవీతో. అందరూ మా వాళ్లే, ఎవరు చంపుతారు సార్ అని కూడా చెప్పింది. ఒకానొక దశలో ఆమె ఏమి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగితే కూడా మాట్లాడని పరిస్థితికి వచ్చేసింది. ఏమో నాకు తెలియదు అంటూనే తను సమాధానం చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా తను మనసులో అనుకుంటుంది, నేను చచ్చిపోతాను, ఇంకొక కొడుకును కూడా చంపేస్తాను అన్న ధోరణిలోనే తన మాటలు కూడా మనకి ఆ బయటలో కనిపించిన సిచ్యువేషను. మీరు ఎవరైతే స్క్రీన్ మీద చూస్తున్నారో తనే శిరీష, ఆ పిల్లల తల్లి. తినే పిల్లల్ని ఈరోజు చంపింది. ఎందుకు చంపాను అని కూడా ఈరోజు పోలీసుల విచారణలో క్లియర్గా తను చెప్తుంది. నా భర్త పట్టించుకోవట్లేదు, నాకు ఇంకా అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు, తను తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని కూడా ఆ తల్లి ఈరోజు చెప్తోంది.
వరుసగా పిల్లలు చనిపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల పనేనని కూడా ఫస్ట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భావించారు. చివరకు కన్న తల్లే పిల్లలను చంపిందన్న నిజం తెలిసి కూడా అందరూ ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల వరుస మరణాలతో కుటుంబీకులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. శిరీషను కఠినంగా శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. కానీ ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే 2025 సంవత్సరం జనవరి నెలలో తన 3వ కుమారుడైన మనీష్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ సంపు లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ మన ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ను కూడా చంపాలనే ఉద్దేశంతో తన మన నైలాన్ తాడు, అంటే మన నిక్కర్లకు ఉపయోగించేటువంటి నైలాన్ తాడు ఉంటుంది, నైలాన్ తాడుతో 24వ తారీఖు నాడు సెప్టెంబర్ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతం లోపల నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ని కూడా చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది.